స్వాతంత్ర సమరయోధుడు వావిలాల నుంచి కమ్యూనిస్టు నేత పుతుంబాక దాకా పల్నాడులో రాజకీయ ఉదండులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం అది. కొంతకాలం అభివృద్ధి ఆగిపోయిన ఆ నియోజకవర్గంలో ఇప్పుడు మళ్ళీ కొత్త శకం మొదలైంది. అపార అనుభవం ఉన్న నాయకుడు ఎమ్మెల్యే కావడంతో ఇప్పుడు ఆ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కానీ అదొక్కటే అందరికీ లోటుగా మిగిలిపోయింది. ఏపీ రాజకీయాల్లో సత్తెనపల్లికో ప్రత్యేక చరిత్ర ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఈ నియోజకవర్గం రాజకీయ కమ్యూనిస్టు పోరాటాలకు పుట్టినిల్లు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య ప్రాతినిధ్యం వహించిన ఆదర్శ నియోజకవర్గం ఇది. కాలక్రమంలో పాతతరం కనుమరుగయ్యాక పల్నాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కోడెల శివప్రసాదరావు, అంబటి రాంబాబు ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించారు. 2014లో కోడెల శివప్రసాదరావు విజయంతో అభివృద్ధి పథంలో సత్తెనపల్లి తన రూపురేఖలు మార్చుకుంది. భిన్నమైన ఆలోచనలతో సత్తెనపల్లికి కొత్త సొబగులు దిద్దారు కోడెల మరణం తర్వాత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆశించిన అభివృద్ధి జరగలేదనే అభిప్రాయం స్థానికుల్లో ఉంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఎలాగైనా గెలవాలన్న ఆలోచనతో ఎవరూ ఊహించని నాయకుణ్ణి తెరపైకి తెచ్చారు చంద్రబాబు. ఆయనే కన్నా లక్ష్మీనారాయణ. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న కన్నా రాష్ట్రం మొత్తం మీద పట్టున్న నాయకుడు. పైగా సొంత ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆయనకు గుర్తింపు ఉంది. ఆయన అనుభవాన్ని, పెద్దరికాన్ని గౌరవించే వర్గం ఉంది. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కన్నా. కాంగ్రెస్ పార్టీ నుంచి పెదకూరపాడు ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిచారు. తర్వాత గుంటూరు పశ్చిమ నుంచి 5వసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 4 సార్లు మంత్రిగా చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు రాష్ట్రంలో ఆయన ఏ పని చెప్పినా జరుగుతుందనే టాక్ ఉండేది అప్పట్లో. ప్రజలతో మమేకమై వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారనే పేరు ఉంది కన్నాకు. ప్రజలలో మంచి పేరు తెచ్చుకున్నారు కాబట్టి అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత సీఎం రేసులో కూడా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారంటే ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రజాదరణ, అనుభవంతో సత్తెనపల్లి బరిలో నిలిచి అప్పటి మంత్రి అంబటి రాంబాబును ఓడించారు కన్నా లక్ష్మీనారాయణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సీనియర్ నాయకుడైన కన్నా ప్రాతినిధ్యంలో మళ్లీ సత్తెనపల్లి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. సత్తెనపల్లిలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలపై ఆయన దృష్టి సారించారు. నిత్యం ట్రాఫిక్తో సతమతమయ్యే ప్రాంతాలను గుర్తించి వాటి పరిష్కారం కోసం రైల్వే బ్రిడ్జి, బైపాస్ రోడ్డు నిర్మాణాలు చేపట్టారు. ఈ నిర్మాణాలు పూర్తయితే సత్తెనపల్లికి పలు ప్రాంతాల నుంచి రోడ్డు మార్గాలు అనుసంధానం జరిగి ట్రాఫిక్ సమస్య పరిష్కారంతో మరిన్ని అభివృద్ధి పనులకు ఈ ప్రాంతం నెలవుగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సత్తెనపల్లి నుంచి నరసరావుపేటకు 4 లైన్ రోడ్డు, సత్తెనపల్లి వెంకటశాస్త్రి కాలనీలో పార్క్ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. పెన్నా గోదావరి అనుసంధానం ప్రాజెక్టు పనులు కన్నా లక్ష్మీనారాయణ చొరవతో ప్రారంభమయ్యాయి. కన్నా ప్రయత్నాలతో గుంటూరు, ప్రకాశం జిల్లాలో వేలాది ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వస్తోంది. తండ్రి కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సత్తెనపల్లిలోని రఘురాం నగర్లో వాటర్ ప్లాంట్ ప్రారంభించి ప్రభుత్వ కార్యాలయాలకు, సంక్షేమ హాస్టళ్లకు ఉచితంగా ప్రతిరోజు మంచినీరు అందిస్తున్నారు. ప్రతి ఊరిలోనూ సిమెంట్ రోడ్డు నిర్మించేలా ప్రయత్నాలు ప్రారంభించారు. లక్ష్మీనారాయణ నేతృత్వంలో సత్తెనపల్లి కొత్త రూపురేఖలు దిద్దుకుంటోంది. సీనియర్ నాయకుడి నేతృత్వంలో సత్తెనపల్లిలో అభివృద్ధి పట్టాలెక్కినా పార్టీ శ్రేణులు, ఆయన అనుచరులకు ఒక్కటే లోటు మిగిలింది. అంత సీనియర్ నాయకుడికి కేబినెట్లో చోటు దక్కకపోవడంపై అసంతృప్తితో ఉన్నారంతా. పదవుల కోసం ఆశపడకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలని తన వర్గానికి కన్నా క్లియర్ కట్గా చెప్పేశారు. అయినప్పటికీ మంత్రివర్గ విస్తరణలో సీనియర్ నాయకుడికి ఛాన్స్ దక్కుతుందనే నమ్మకంతో ఉంది ఆయన వర్గం. కన్నా మంత్రి అయితే నియోజకవర్గ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందనే అభిప్రాయం సత్తెనపల్లి ప్రజల్లో కూడా ఉంది. దశాబ్దాల రాజకీయాల్లో ఎన్నో పదవులు అనుభవించిన కన్నా 7 పదుల వయసులో ప్రజల కోసం, అభివృద్ధి కోసం కష్టపడడంలో తనకెంతో తృప్తి ఉందంటున్నారు. ఆయన సేవల్ని భవిష్యత్తులో ప్రభుత్వం ఎలా ఉపయోగించుకోబోతోందో చూడాలి మరి.